రాజమండ్రి శివారు ప్రాంతాలను చిరుతపులి బెంబేలెత్తిస్తోంది. రోజుకో చోట తిరుగుతూ జనాన్ని టెన్షన్ పెడుతోంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని స్థానికులు భయపడుతున్నారు. ప్రస్తుతం దివాన్ చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి ఉన్నట్టు ట్రాప్ కెమెరా ద్వారా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి పాదముద్రలు విడుదల చేశారు. ఇక క్రూర మృగాన్ని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. అటు ఇప్పటికే 50 ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలపై నిఘా పెట్టారు. ప్రస్తుతానికి చిరుతతో మనుషులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అడవి బయట ప్రాంతాలకు అది రావటం లేదన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని శ్రీరాంపురం, కవలగొయ్యి, స్వరూప్ నగర్, లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్, పుష్కరవనం, రఘునాథపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాజమండ్రి శివారు ప్రాంతాలను చిరుతపులి బెంబేలెత్తిస్తోంది. రోజుకో చోట తిరుగుతూ జనాన్ని టెన్షన్ పెడుతోంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని స్థానికులు భయపడుతున్నారు. ప్రస్తుతం దివాన్ చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి ఉన్నట్టు ట్రాప్ కెమెరా ద్వారా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి పాదముద్రల్ని విడుదల చేశారు. ఇక క్రూర మృగాన్ని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. అటు ఇప్పటికే 50 ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలపై నిఘా పెట్టారు. ప్రస్తుతానికి చిరుతతో మనుషులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అడవి బయట ప్రాంతాలకు అది రావటం లేదన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని శ్రీరాంపురం, కవలగొయ్యి, స్వరూప్ నగర్, లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్, పుష్కరవనం, రఘునాథపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.